ఒక సినిమాకి హీరోగా నటించడమే నేటి తరం స్టార్లకు పెద్ద టాస్క్. అలాంటిది తానే హీరోగా నటిస్తూ తన సినిమాకు తానే దర్శకత్వం వహించి దానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసి స్వయంగా ఎడిటింగ్ కూడా చేసి నిర్మాతగా కూడా ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం సాధ్యమేనా? ఈ రోజుల్లో ఏ హీరో అయినా ఇలాంటి సాహసం చేయగలరా? అసాధ్యం కదా. కానీ 4 దశాబ్దాల క్రితమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఒక మహానుభావుడు. ఆయనే మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. 1949లో మన దేశం సినిమాతో నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ నటుడిగా శిఖరాగ్రాన ఉన్న సమయంలో ఎవరికీ ఏమాత్రం తీసిపోని విధంగా దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 1961లో రామాయణ ఇతిహాసం ఆధారంగా సీతారామ కళ్యాణం సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు రామారావు. దర్శకుడిగా తొలి అడుగులోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అరేబియన్ నైట్స్ స్ఫూర్తితో 1962లో గులేబకావలి కథ అనే జానపద ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కించి మరో కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 1966లో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం సినిమా ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలోనే ఒక మైలురాయి. ఎందుకంటే ఈ చిత్రంలో కృష్ణుడు, దుర్యోధనుడు ఇలా 2 పరస్పర విరుద్ధమైన పాత్రల్లో నటించడమే కాకుండా తొలిసారిగా స్క్రీన్ రైటర్ గా కూడా మారారు. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. కేవలం దేవుళ్ల కథలు, రాజుల కథలే కాదు, సమాజంలోని రుగ్మతలను, కుటుంబ విలువలను కూడా ఎన్టీఆర్ తన కెమెరా కంటితో అద్భుతంగా ఆవిష్కరించారు. 1968లో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సోషల్ డ్రామా వరకట్నం. సావిత్రి, కృష్ణకుమారి నటించిన ఈ చిత్రం వరకట్న దురాచారాన్ని తీవ్రంగా ఖండించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకుంది. తల్లా పెళ్ళామా సినిమాతో హరికృష్ణ గారిని, 1974లో వచ్చిన తాతమ్మ కళ సినిమాతో నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని బాలనటులుగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు కూడా ఎన్టీఆర్ఏ కావడం విశేషం. హాస్యం, ఎమోషన్, మంచి మెసేజ్ ఈ మూడింటిని సమపాళ్లలో రంగరించి సాంఘిక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు డైరెక్టర్ రామారావు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. అదే 1977లో వచ్చిన దానవీర శూరకర్ణ. భారతీయ సినిమాలో ఎవరూ చేయలేని సాహసం ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 ఐకానిక్ పాత్రల్లో త్రిపాత్రాభినయం చేశారు. నటుడిగా ఆయనకు ఎంతటి పేరు వచ్చిందో దర్శకుడిగా అంతకు 100 రెట్లు పేరు వచ్చింది. ఆ రోజుల్లో ఇంతటి భారీ పౌరాణిక చిత్రాన్ని కేవలం 43 రోజుల్లో తీసి తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాశారు. ఇదే ఏడాది చంద్రగుప్తుడిగా అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ గారితో కలిసి చాణక్య చంద్రగుప్త అనే మల్టీ స్టారర్ చారిత్రక చిత్రాన్ని సైతం అత్యద్భుతంగా తెరకెక్కించారు. పౌరాణికాలకే పరిమితం కాకుండా చారిత్రక కథలను సైతం ఎన్టీఆర్ టచ్ చేశారు. అక్బర్, సలీం, అనార్కలి, శ్రీమద్ విరాట్, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర లాంటి అద్భుతాలను సృష్టించారు. ముఖ్యంగా బ్రహ్మంగారి చరిత్ర సినిమా 1981లోనే షూటింగ్ పూర్తయినా సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో కోర్టు మెట్లెక్కి మరీ 1984లో రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టారు. 1991లో తాను డైరెక్ట్ చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో తన మనవడు, ప్రస్తుత గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ను బాలనటుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత 1992లో సామ్రాట్ అశోక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే ఆయన కెరీర్ లో చివరి డైరెక్టోరియల్ వెంచర్. ఎన్టీఆర్ గారు తన కెరీర్ లో మొత్తం 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ ట్రాక్ రికార్డ్ చూస్తే ఏ డైరెక్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సినిమాలన్నీ ఆయన హోమ్ బ్యానర్ లో సొంత నిర్మాణంలోనే తెరకెక్కడం విశేషం. సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్, మేకప్, సంగీతం ఇలా ప్రతి క్రాఫ్ట్ పైన ఎన్టీఆర్ కు ఉన్న పట్టు సామాన్యమైనది కాదు. అందుకే నందమూరి తారక రామారావు గారు కేవలం నటుడిగానే కాదు, తెలుగు సినిమా దర్శకత్వంలో ఒక దిక్సూచిగా మిగిలిపోయారు. ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, ఎడిటర్గా ఇన్ని విభాగాలను ఒంటి చేత్తో శాసించిన ఆ నట సార్వభౌముడి రికార్డులను బద్దలు కొట్టడం బహుశా ఎవరి తరమో కాదేమో.
ఇదండి దర్శకుడిగా ఎన్టీఆర్ గారి సంచలన ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.